కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ధైర్యం చేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిన్నెల్లిని అరెస్ట్ చేయాలి, అట్లాగే వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల్ని, ప్రస్తుత నాయకులను అరెస్ట్ చేయాలా, అట్లాగే ఎమ్మెల్యేలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కానీ అరెస్ట్ చేయాలా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత మంత్రులు కానీ ప్రస్తుత నాయకుల్ని కానీ అట్లాగే వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ అరెస్టులు ఎందుకు చేయలేదు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఘర్షణలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ చేయాలి. ఇప్పటికైతే లెక్కగా ఏదో కార్యకర్తలని, బీసీ ఎస్సీ ఎస్టీలని, మైనార్టీలను అరెస్ట్ చేశారు, కానీ వీళ్ళని ప్రధానమైనటువంటి వాళ్ళల్లో నాయకుల కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయలేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా చెప్పింది వైఫల్యం అన్నటువంటి. కాబట్టి ఇప్పటికైనా అరెస్టులు చేస్తారు. ఇప్పుడు వాస్తవంగా ఈ టైంలో అరెస్ట్ చేస్తే కౌంటింగ్కి ముందు పోలీస్ అంతా దీని మీదనే మోహరించాల్సి వస్తుంది అని భయపడుతున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. అయితే ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఎన్నికలు అయ్యాక అరెస్ట్ కుదరదు. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఒకవేళ